ఇక డీటెయిల్స్ చూస్తే నీట్ ఎగ్జామ్ రద్దు అయింది. మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే నీట్ పరీక్షకు చెందిన కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు 14 అంతర్జాతీయ కేంద్రాలలో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే 3న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీక్ అయినట్టుగా ఆరోపణలు వచ్చాయి. నీట్ పరీక్షలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష జరగడానికి ముందే సర్క్యులేట్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎగ్జామ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ కోసం ఈ కేసును సిబిఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. అయితే కొత్తగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఎన్డీఏ చెప్పింది. ఇక అదనపు ఎగ్జామ్ ఫీజు కూడా అవసరం లేదని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ డేటా ఎగ్జామ్ సెంటర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. గతంలో విద్యార్థులు చెల్లించిన ఫీజులను తిరిగి రీఫండ్ చేయనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతా ఉంది. నీట్ యూజీ 2026 ఎగ్జామ్ మొత్తంగా కూడా రద్దయింది. ఓ రకంగా చెప్పాలంటే పేపర్ లీకేజ్ కారణంగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా నడిచిందని తెలుస్తా ఉంది. సో రాజస్థాన్ లో గెస్ట్ పేపర్ పేరుతో ఒక పేపర్ బయటకు వచ్చింది. సో దాదాపుగా దాంట్లో ఉన్నటువంటి మొత్తం క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ పైగా కూడా మొత్తం ఎగ్జామ్స్ లో ఏదో వచ్చినాయో మెయిన్ ఎగ్జామ్స్ వచ్చినటువంటి ఎగ్జామ్స్ కు సరిపోలి ఉండడం, దాదాపు 600 మార్కులకు సంబంధించి మొత్తం కూడా సూటబుల్ గా ఉండడంతో ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. సో గెస్ట్ పేపర్ రావడము, దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ ఎంట్రెన్స్ లో ఉండడంతో సో ఈ పేపర్ లీకేజ్ గా భావిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కడం, సో చాలా మందికి మంచి ర్యాంకులు రావడంలో వెనుక కూడా దీని వెనుక ఈ గెస్ట్ పేపర్ కారణమై ఉంటుందా అని చెప్పేసి ఒక అనుమాన సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొదటగా ఆ గెస్ట్ పేపర్ లీక్ అవడం పైన రాజస్థాన్ పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఇది మరింత బయటకు వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ నీట్ యూజీ 2026ను రద్దు చేస్తున్నట్టుగా కూడా ఎన్ఐటి ప్రకటించింది. సో మొత్తంగా ఎంతో మంది విద్యార్థులు ఎగ్జామ్ సంబంధించి అటెండ్ అయ్యారు. సో గంటల తరబడి కష్టపడి ఎంట్రెన్స్ రాస్తే చివరాఖరికి అది రద్దు కావడం పట్ల అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఎందుకంటే దేశంలో అంటే మొత్తంలో అంటే ప్రతి ఒక్కరికి కూడా కలలు అనేది డాక్టర్ కావాలని ఎంతో మంది కలలు కంటుంటారు. సో అట్లాంటి వారికి ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామ్ అనేది మొత్తంగా ఒక శరాఘాతంగా మారింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి మార్కులు వచ్చి మీరు డాక్టర్ అవుతాము, మంచి సీట్ దక్కుతుందని చెప్పేసి భావించారు. సో గంటల తరబడి రోజుల తరబడి ఆ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు కృషి చేశారు, విద్యార్థులు చదివారు. అలాంటిది ఇంత కష్టపడి చదివితే చివరాఖరుకు ఎవరో ఒకరు రాజస్థాన్ లో పేపర్ లీక్ చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఎంట్రెన్స్ అయితే ఎవరు రాశారో వాళ్ళంతా కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనతో ఒక రకంగా మానసికంగా కుంగిపోతున్న పరిస్థితి. సో ఎగ్జామ్ పూర్తి స్థాయిలో రద్దయినట్టుగా చెప్పింది. సో దీంతో పాటుగా త్వరలోనే ఎందుకంటే మే 3వ తేదీన ఎగ్జామ్ అయింది. సో ఈ లోపలే ఈ రద్దు కావడము మరొకసారి తిరిగి నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నాం. కూడా కొంత విద్యార్థులకు ఎవరైతే మొన్నటి ఎగ్జామ్ లో కష్టపడి చదివి మంచి ర్యాంకులు వచ్చారో వాళ్ళంతా కూడా ఓ రకంగా కూడా అసలు ఊహించని షాక్ ఇస్తారు. మేము ఇంత కష్టపడి చదివితే చివరికి ఎగ్జామ్ రద్దయింది, మా పరిస్థితి ఏం కావాలి అంటూ కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంత ఆవేదన భరితంగా ఉంది వాళ్ళ పరిస్థితి. సో రాజస్థాన్ లో జరిగినటువంటి ఇదంతా ఈ ఎగ్జామ్ కి సంబంధించి గతంలో చాలా ఎగ్జామ్స్ సంబంధించి ఎంట్రెన్స్ ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో దగ్గర ఒక చిన్న పొరపాటు అది మొత్తం ఎగ్జామ్ కి సంబంధించి రద్దు కావడం, లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ఆడుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఎదురవుతుంది. సో దాదాపుగా దేశంలో 1,20,000కు పైగా కూడా సీట్లు అంటే మెడికల్ సీట్లు ఉన్నాయి, అంటే డాక్టర్ గా ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. సో వాటికి హై కాంపిటీషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి పరీక్షలో సుమారుగా
ఎంత ఎంబీబీఎస్ సంబంధించి బీడీఎస్ ఇట్లా ఇతరత్ర అన్ని ఎంట్రెన్స్ సంబంధించి ఎగ్జామ్ రాస్తారు, నీట్ రాస్తారు. దీంట్లో 720కి సంబంధించి మొత్తం మార్కులు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో 180 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 120 క్వశ్చన్స్ కూడా రాజస్థాన్ లో పేపర్ లీక్ అయితే దానికి అనుబంధంగా ఉండడం సరిపోలు ఉండడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. జనవరి 2026న నోటిఫికేషన్ రిలీజ్ కావడం, అప్లికేషన్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. అదే సందర్భంలో మార్చిలో చివరి డేట్, ఎగ్జామ్ మే 3వ తేదీన జరిగింది. ఇక్కడ నుంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అన్ని కూడా చకచక జరగాల్సింది. ఎందుకంటే మన ఫలితాలు విడుదలయ్యే దానికి అనుగుణంగానే వచ్చిన ఫలితాల ఆధారంగానే మొత్తం ఎంటైర్ గా నెక్స్ట్ ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఎవరు ఎక్కడ మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి అకామిడేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఎగ్జామ్ రద్దయిందనడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. సో మొత్తంగా కూడా దీంట్లో ఉన్నటువంటి 180 క్వశ్చన్స్ లో దాదాపుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. బయాలజీ 90 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45. సో ఈ ఎంట్రెన్స్ సంబంధించి ఇంటర్ బేస్ చేసుకుని 12th స్టాండర్డ్ బేస్ చేసుకుని ఎగ్జామ్ నిర్వహిస్తారు. సో భవిష్యత్తులో అయితే మెడికల్ సంబంధించి ఏదైనా అయితే డాక్టర్ కావచ్చు, లేకుంటే బీడీఎస్ డెంటల్ డాక్టర్ సంబంధించి ఆయుర్వేదిక్, హోమియోపతి, రకరకాల ఇంక్లూడింగ్ నర్సింగ్ కూడా సంబంధించి కూడా కంప్లీట్ ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఈ యొక్క సబ్జెక్ట్ ఎంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎగ్జామే ప్రాతిపదిక దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ స్టేట్, దేశవ్యాప్తంగా యూనివర్సల్ గా యూనిక్ గా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అలాంటి ఎగ్జామే ఇప్పుడు ఎంతో మంది అన్ని రాష్ట్రాలకు సంబంధించి విద్యార్థులకు, లక్షలాది మంది విద్యార్థులకు మొత్తంగా కూడా ఇది ఒక రకంగా ఊహించని షాక్ గా మనం భరించాల్సి వస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. సో మరి అయితే రాధాకృష్ణ, ఒకటి ఇప్పుడు రీ ఎగ్జామ్ వల్ల ఎంబీబీఎస్ అడ్మిషన్ షెడ్యూల్ లో ప్రభావం పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్ ముగిసింది. ఇప్పుడు అందరూ కూడా విధిని వెంటనే ఎప్పుడైతే ఫలితాలు వస్తాయో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఎగ్జామే రద్దయిన తర్వాత కొంత ఆలస్యం అయితే అవుతుంది. దాదాపుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా 22,60,000 మందికి పైగా కూడా ఈ ఎంట్రెన్స్ రాసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఇవి అందరూ కూడా దాదాపు దీంట్లో ఉన్న వాళ్ళంతా కూడా 22 లక్షల మందికి పైగా కూడా ఎగ్జామ్ రాస్తే దాంట్లో చాలా మంది కొంత ఎగ్జామ్స్ అటెండ్ కావడము, వాటి నుంచి ఎవరైతే ఈ ఎగ్జామ్స్ లో అర్హత సాధిస్తారో వాళ్ళంతా కూడా నెక్స్ట్ లెవెల్ కి ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ అర్హత సాధించిన వాళ్ళంతా కూడా తమకు అనుగుణంగా ఎంబీబీఎస్ సీట్ కి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు 1,20,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఈ మొత్తం ఎంట్రెన్స్ లో పాల్గొన్నారు. అంటే 19 మందికి ఎంట్రెన్స్ ఇచ్చింది, 19 మందికి కాంపిటీషన్ ఉంటుంది. అట్లాంటిది అంత సీరియస్ ఎఫర్ట్ పెట్టి ఎగ్జామ్స్ ప్రిపేర్ చివరకు ఇది రద్దు కావడం వెనుక మాత్రం ఒక రకంగా అంత ఇబ్బందికర పరిస్థితి, ఎవరు ఊహించని పరిస్థితి. అందరికి కూడా ఒక రకంగా ఇది ఏంటంటే పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులు కనుక నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎందుకంటే మేము మంచి ర్యాంక్ వచ్చింది, మేము డాక్టర్ కాబోతున్నాం అనేటువంటి కళలు కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఈ వార్తతో ఎగ్జామ్ రద్దుతో వాళ్ళంతా కూడా కళ్ళలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి ఇప్పుడు అంతా కూడా అది కొంత గందరగోళం అయి ఉంటది. ఎందుకంటే ఈ పాటికి అంత ప్రిపేర్ అయి ఉంటారు, ఫలితాలు వచ్చేట కాబట్టి దానికి సంబంధించి జూన్ జూలైలో జనరల్ గా ఏంటంటే అడ్మిషన్ సంబంధించి ఎక్కడ జూన్ జూలై నుంచి షెడ్యూల్ ప్రకారం కొత్తగా కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు అది ఉంటది. సో కొత్త క్లాస్ కట్టితే కానీ ఇప్పుడు ఎగ్జామ్ రద్దు కావడంతో అది మరొకసారి ఎప్పుడు ఎంట్రెన్స్ పెడతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అడ్మిషన్స్ సంబంధించిన మంత్ స్టార్ట్ అయింది, జూన్ వస్తా ఉంది, మే మధ్యలో ఉన్నాము. ఎగ్జామ్ చివరి వరకు నిర్వహించిన మళ్ళీ ఫలితాలు రావాలి త్వరగా జూన్ మధ్య కల్లా, జూన్ 15 కల్లా అంటే జూన్ 2వ వారం కల్లా ఎగ్జామ్ నిర్వహించాలి. ఫలితాలు వస్తేనే కొంత 10-15 రోజులు అటు ఇటుగా కూడా మరొకసారి విద్యార్థులకు తమ అనుకూల సమయానికి వాళ్ళు ఎవరైతే ర్యాంకులు సాధించిన వారో సీట్లు కేటాయించుకొని అక్కడ వాళ్ళు చదువుకోగలుగుతారు. కానీ ఇప్పుడైతే ఒక రకంగా ఎవరైతే మంచి ర్యాంకులు వచ్చాయో వాళ్ళంతా కూడా ఒక రకమైన కుంగిపోయిన పరిస్థితి. మరొకసారి ఎగ్జామ్ మొత్తంగా చదవాల్సిన పరిస్థితి, మనకు కొంత ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే మాకు ర్యాంకులు వచ్చాయి, మేము డాక్టర్ అయిపోతున్నాం అనుకున్న వారికి ఇప్పుడు ఎగ్జామ్ రద్దయినతో తిరిగి మరొకసారి ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్తున్నాం కూడా కొంత ఆందోళన పరుస్తోంది. సో అల్టిమేట్ గా ఈ ఎగ్జామ్ సంబంధించి అసలు ఎక్కడ లీక్ అయింది, రాజస్థాన్ లో ఎందుకు ముందుకు పేపర్ బయటకు వచ్చింది, దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా కొంత బయటకు రావాల్సిన అవసరం. ఎందుకంటే అక్కడ రాజస్థాన్ పోలీసులు ఇప్పటికే విచారణ జరిపి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా కూడా కేంద్రం కూడా ఈ పేపర్ లీక్ వ్యవహారం అంతా సిబిఐకి అప్పచెప్పడంతో ఈ సిబిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతా ఉంది. సో అసలు ఏం జరిగిందనే దానిపైన ఇక సిబిఐ విచారణలో తెలుస్తుంది. కానీ ఈ విచారణ విషయం పక్కన పెడితే ఎంతో మంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఎందుకంటే మానసికంగా ఎంతో కుంగిపోయిన పరిస్థితి.
చదువు మళ్ళీ నిరంతరం చదువుకుంది ఎగ్జామ్ పూర్తయిన తర్వాత అది రద్దు అయిందంటే మరొకసారి ప్రిపేర్ కావాలంటే ఎవరికైనా కొంత అందులోనూ ఈ 12th స్టాండర్డ్ విద్యార్థులు అంటే సో కొంత ఫ్రీడమ్ గా పరీక్షలు అయిపోయాయి కాబట్టి మేము నెక్స్ట్ కొంత ఫ్రీగా ఉందాం అనుకున్నప్పుడు ఈ మరొకసారి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రద్దయింది అనేది మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా అదే ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఫీజుకి సంబంధించి ఎలాంటి నియమాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఫీజు కట్టారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తిరిగి అవకాశం ఇస్తున్నట్టుగా కూడా చెప్పింది. లేని పక్షంలో వాళ్ళకందరూ చెల్లించిన డబ్బులంతా కూడా రీఫండ్ చేస్తున్నట్టుగా కూడా ఎన్టీఏ ప్రకటించింది. సో అల్టిమేట్ గా ఈ యొక్క ఎంటైర్ ఎగ్జామ్ రద్దు కావడం మాత్రం నీట్ ఎగ్జామ్ రద్దు కావడం మాత్రం ఒక రకంగా సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. నీట్ ఎగ్జామ్ రద్దు అయింది. మే 3న నిర్వహించిన పరీక్షలు రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే నీట్ పరీక్షకు చెందిన కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు 14 అంతర్జాతీయ కేంద్రాలతో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే 3న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష జరగడానికి ముందే సర్క్యులేట్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎగ్జామ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ కోసం ఈ కేసును సిబిఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. అయితే కొత్తగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఎన్టీఏ చెప్పింది. అదనపు ఎగ్జామ్ ఫీజు కూడా అవసరం లేదని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ డేటా ఎగ్జామ్ సెంటర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. గతంలో విద్యార్థులు చెల్లించిన ఫీజులను తిరిగి రీఫండ్ చేయనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే కూడా ఆల్రెడీ రాసిన విద్యార్థులు ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? మనం చూస్తున్నాము నీట్ యూజీ 2026 పరీక్షను అటు ఏదైతే ఎన్టీఏ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. జాతీయ పరీక్ష సంస్థ ఎందుకంటే ప్రధానంగా రాజస్థాన్ లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు ఏదైతే వచ్చినటువంటి వార్తలకు సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతా ఉంది. రాజస్థాన్ కి సంబంధించినటువంటి డిప్యూటీ డీజీపీ కూడా ఈ అంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా మే 3న జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినటువంటి విషయం మనకు తెలుస్తుంది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామనేది కూడా ఏదైతే జాతీయ పరీక్ష సంస్థ స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలు జాతీయ పరీక్ష వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించనక్కర్లేదని కూడా తెలపడం జరిగింది. పరీక్షా తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. ఇక ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలపైన సిబిఐ దర్యాప్తు చేస్తున్నట్లు కూడా జాతీయ పరీక్ష సంస్థ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ నెల 3న జరిగినటువంటి నీట్ పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చినటువంటి సుమారు 120కు పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ ను గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించినటువంటి విషయం తెలిసిందే. ఈ మెటీరియల్ లో రాజస్థాన్ లోని సికార్లో పరీక్షకు సంబంధించి 42 గంటల ముందు వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చినట్లు కూడా గుర్తించారు. ఇందులోని సమాచారం నీట్ ప్రశ్నపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉండటం గమనార్హంగా కూడా మనం చెప్పొచ్చు. కొన్ని ప్రశ్నల్లోని జవాబులు క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండడం కూడా పలు అనుమానాలకు సాగిస్తుంది. ఆ ప్రాక్టీస్ పేపర్ సంబంధించినటువంటి కేరళలోని వైద్య కళాశాలలో చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి ఈ నెల 1న సికార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ను ఇచ్చారనేది కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆ తర్వాత అది పీజీ వసతి గృహాల కోచింగ్ నెట్వర్క్లు, కెరియర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు చేరిందనేది కూడా అధికారులు ఎంక్వైరీలో తేలినట్టు కూడా తెలుస్తోంది. ఆ మెటీరియల్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయనేది కూడా తెలుస్తోంది. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000కు పైగా వసూలు చేశారనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే చర్చ నడుస్తా ఉంది.
అయితే ఈ అంశానికి సంబంధించి కూడా రాజస్థాన్ పోలీసులు అధికారులు పేర్కొనడం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఇప్పటికే పలువురు అనుమానితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 20 లక్షల మందికి పైగా కూడా విద్యార్థులు ఈ పరీక్షను రాసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 78,000 మందికి పైగా కూడా నీట్ పరీక్షను రాసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించినటువంటి ఈ నిర్ణయంతో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నీట్ పరీక్షల్లో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలకు పోలిన ప్రశ్నలు ఏవైతే ప్రాక్టీస్ పేపర్లో దొరకడంతో కూడా వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా నీట్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ప్రిపేర్ అయి ఉంటారు. ఒక మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ లో ఉండి ఎగ్జామ్ రాసుంటారు కాబట్టి మళ్ళా తిరిగి ఈ వార్త అనేది మానసికంగా కూడా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా బాధ పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితులే కొంత ఎదురైనా కూడా చూస్తా ఉన్నాము. ఆ సెంటర్ వరకు మాత్రమే నీట్ పరీక్షలు రద్దు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఏదైతే జాతీయ పరీక్షా సంస్థ వెల్లడించడంతో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ ఎగ్జామ్ కి సంబంధించి తీసుకున్న నిర్ణయంతో అటు తిరిగి ఎగ్జామ్ కి విద్యార్థులు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, మళ్ళా కోచింగ్ సెంటర్స్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఇలాంటి చర్యకు పాల్పడినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా కూడా పరీక్ష విధానానికి సంబంధించినటువంటి విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా. ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టబోతున్నారు సంబంధించి ఎన్టీఏ దానికి ఎగ్జామ్ డేట్ ఏమైనా రిలీజ్ చేసిందా? ఏదైతే ఎన్టీఏ ఒకటే చెప్పడం జరిగింది, త్వరలోనే తాము ఎగ్జామ్ డేట్ ని ప్రకటిస్తాము, కానీ ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తామనేది మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ త్వరలోనే ప్రకటన చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. కానీ పరీక్ష ఫీజులకు సంబంధించి ఎవరు కూడా ఫీజు కట్టని అవసరం లేదు, తమ వద్ద పూర్తి డేటా ఉంది అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద పరీక్ష రద్దు కావడం మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులని కొంత బాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వంశీ, అయితే మెటీరియల్ మొత్తం కూడా రాజస్థాన్ లో పరీక్షకు 42 గంటల ముందే వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది గుర్తించడానికి ఇంత ఆలస్యం ఎందుకైంది? ప్రధానంగా ఏదైతే పరీక్ష అయిన తెల్లారి ఈ విషయం బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా వాట్సాప్ గ్రూప్లలో ఈ పరీక్షకు సంబంధించినటువంటి మెటీరియల్స్ సంబంధించి దొరికినట్టు కూడా రాజస్థాన్ కి చెందినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు కఠినంగా వివరించలేదు, ఎక్కడ లీక్ అయింది, ఎవరు చేశారు, ఏంది అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ పరీక్షకు సంబంధించిన అంశం పైన సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదనేది కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇంతకంటే పెద్ద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎన్టీఏ ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. కానీ ఈసారి ఇంత కఠినంగా వ్యవహరించడానికి ఏమైనా కారణాలున్నాయా? ఖచ్చితంగా గతంలో మనం చూసాము, ఒక సెంటర్ లో మాత్రమే పరీక్ష లీక్ అయినట్టు వచ్చింది. కేవలం ఆ పరీక్ష సెంటర్ వరకే రీ ఎగ్జామ్ ని నిర్వహించారు. ప్రజెంట్ స్పష్టమైనటువంటి ఆధారాలు వివిధ రాష్ట్రాల్లో కూడా వాట్సాప్ కు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా కొన్ని కోచింగ్ సెంటర్ కి సంబంధించి కావచ్చు, కాలేజీలకు కూడా ముందస్తుగానే 42 గంటల ముందుగానే ఈ మెటీరియల్ వెళ్ళినట్టు వాట్సాప్ గ్రూప్లలో, దాంతో పాటుగా పేపర్ కి సంబంధించి ఏదైతే పరీక్ష సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా సపరేట్ పేపర్ లో వెళ్ళినట్టు కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు పోలీస్ శాఖ సంపాదించింది రాజస్థాన్ కి సంబంధించి. దాంతో సిబిఐ కూడా ముందస్తుగానే ఈ ప్రాథమిక విచారణలో కూడా లీక్ అయినట్టు కూడా స్పష్టంగా తేల్చింది. కాబట్టే వెంటనే ఎన్టీఏ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఏ గనక ఈ నిర్ణయం తీసుకోకపోతే ఫర్దర్ గా కొంతమంది హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. పరీక్ష సంబంధించినటువంటి అంశం పైన
అనేక వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ప్రాథమిక నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఎన్టీఏ ఈ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఆషామాషి వ్యవహారం అయితే కాదని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద పరీక్షకు సంబంధించిన నీట్ ఎగ్జామ్ కు సంబంధించి దాదాపుగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా దాంతో పాటుగా పరీక్షా విధానానికి సంబంధించి ఎన్టీఏ పైన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఎన్టీఏ వెంటనే దీనికి సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. అయితే వంశీ, ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకున్న ఈ నిర్ణయం పైన ఎవరైనా సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టులో కానీ పిటిషన్లు దాఖలు చేశారా? ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా పిటిషన్లు వేసినట్టు కూడా సమాచారం లేదు. ఎందుకంటే పోలీస్ శాఖకు సంబంధించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు సంపాదించింది. సిబిఐ కూడా ఈ అంశానికి సంబంధించి ప్రాథమిక సమాచారంతో ప్రాథమిక ఆధారాలతోటి కూడా ఎన్టీఏకి వీటిపైన స్పష్టం చేసిన తర్వాత రద్దు చేసినట్టు కూడా తెలుస్తోంది. కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్ళినా కూడా ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందనేది కూడా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం ఒక్క రాష్ట్రంలో లీక్ అయినటువంటి పరీక్ష ఏదైతే ఒక రాష్ట్రానికి సంబంధించో ఒక సెంటర్ కో ఒక జిల్లాకో పరిమితమైనటువంటి అంశం కాదు, ఒక దగ్గర లీక్ అయినటువంటి విషయం కాదు. దాదాపుగా దీని వెనకాల అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పేపర్ లీక్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కేరళలో లీక్ అయింది అంటున్నారు, రాజస్థాన్ లో వచ్చింది అంటున్నారు, తమిళనాడులో వెళ్ళింది, ఇలా అనేక రాష్ట్రాలు ప్రతి నిమిషానికి ఒక వార్త తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్ని రాష్ట్రాలకు ఈ పేపర్ లీకేజ్ అనేది జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం చూస్తాం. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళడం జరిగింది, వాట్సాప్ లలో వాళ్ళ ఫ్రెండ్స్ కి వెళ్ళడం జరిగింది పరీక్ష రాసేటటువంటి వారికి. దాంతో పాటుగా కాలేజీలకు వెళ్ళింది అని తెలుస్తుంది, కొంతమంది ట్యూటోరియల్స్ కి వెళ్ళండి అని కూడా తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా నిగ్గు తెలిసినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి ఒక కాలేజీకి గాని ఒక ట్యూటోరియల్స్ గాని ఈ పరీక్ష పేపర్ కి సంబంధించి చేరిందనంటే కొన్ని వందల మంది నుంచి వేల మంది నుంచి లక్షల మందికి కూడా చేరే అవకాశం ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కూడా సిబిఐ పూర్తి స్థాయి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. అసలు పేపర్ పరీక్షను రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిగ్గు తేల్చాల్సింది ఎవరు దీన్ని లీక్ చేశారు, దీనికి మూల కారణాలు ఎవరున్నారు, మూల కారకులు ఎవరు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ సిబిఐ దీన్ని లీక్ చేసినటువంటి వారిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. త్వరలోనే వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామని కూడా తెలపడం జరిగింది. ఇప్పటికే పలువురిని అంటే వంశీ, ఒకటి మీరు అన్నట్లు కూడా కేవలం ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది, ఒక జిల్లాకి మాత్రమే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ పరీక్షను రద్దు చేశారంటే కూడా ఇది ఎంత కఠినంగా తీసుకున్నారని నిర్ణయం మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది పునరావృతం కాకుండా ఎన్టీఏ అలాంటి చర్యలు తీసుకుంటుందా? మళ్ళీ ఇలాంటి పేపర్ లీక్ అంశాలు కానీ ఎలాంటి ఇట్లా పొరపాట్లు కాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుందా? ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఇంటి దొంగలను పరమాత్ముడు కూడా పట్టలేడు అనేది కూడా మనం గతంలో సామెత వింటా ఉంటాం. గతంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ కి సంబంధించి కూడా లీకేజ్ అయినప్పుడు కూడా ఎన్టీఏ ఇదే రకమైనటువంటి విషయం చెప్పింది. భవిష్యత్తులో తాము పేపర్ లీకేజ్ కి తావు లేకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా తెలపడం జరిగింది. కానీ ప్రజెంట్ అదే మళ్ళీ పేపర్ లీకేజ్ కావడం జరిగింది. ఈసారి ఒక సెంటర్ కి పరిమితమైనటువంటి పరిస్థితి లేదు. కేరళ నుంచి రాజస్థాన్ కి, ఏదైతే రాజస్థాన్ నుంచి ఇంకొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పేపర్ లీకేజ్ అయినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా సాంకేతిక పరంగానైనా సరే కొంత ఎన్టీఏ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. పేపర్ లీకేజ్ చేసిన వారిపైన కూడా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇదే అంశానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంత ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత ఏదైతే కొంత ఒత్తిడి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి అంశాలకి సంబంధించి ఎలాంటి ఏవైతే ఈ లీకేజీలకు సంబంధించినటువంటి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ప్రజెంట్ పేపర్ కి సంబంధించి ఏదైతే పేపర్ కి సంబంధించి సెంటర్స్ కి వస్తుందో ఆ సెంటర్స్ కి వచ్చేటటువంటి మార్గ మధ్యంలోనే ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నట్టు కూడా గతంలో కూడా అనేక
నిజ నిరూపణలు జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. కాబట్టి ప్రజెంట్ వీటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా జరిగిన వైద్య పరీక్ష ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 అయితే రద్దయిపోయింది. మే 3న జరిగిన ఈ పరీక్షలో రాజస్థాన్ లో గెస్ట్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాతీయ పరీక్షా వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం మేరకు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలడంతో ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో గెస్ట్ పేపర్ పరీక్షకు ముందే ఎలా సర్క్యులేట్ అయింది, దీని వెనుక ఏమైనా వ్యవస్థీకృత ముఠా ఉందా అన్న కోణంలో సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది. ఇక విచారణకు అవసరమైన అన్ని రికార్డులను సిబిఐకి అందించి పూర్తిగా సహకరిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. अरे उधर से इधर भेज रहे हैं, आपकी तरफ आप उधर भेज रहे हैं, तो अच्छे ऊपर से कूद जाते वो। బ్రేకింగ్ న్యూస్, దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు 14 అంతర్జాతీయ కేంద్రాలతో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే 3న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. నీట్ పరీక్షలో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష జరగడానికి ముందే సర్క్యులేట్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపైన రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎగ్జామ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. अरे उधर से इधर भेज रहे हैं, आपकी तरफ आप उधर भेज रहे हैं, तो अच्छे ऊपर से कूद जाते वो। उन्होंने मना कर दिया कि इधर से निकल जाओ नीचे से। अब उधर से नहीं जाने देंगे, क्या करें आप। పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు వారి కుటుంబాలకు అసౌకర్యం కలిగినా పరీక్షల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టేందుకే మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. లీకేజీతో దెబ్బతిన్న ఆశావాహులకు న్యాయం చేయడానికే ఈ రీ ఎగ్జామ్ జరగనుంది. త్వరలోనే అధికారిక మార్గాల ద్వారా కొత్త తేదీలను ప్రకటించనున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా అధికారిక సమాచారం కోసం వేచి చూస్తూ విద్యార్థులు తమ సన్నద్దతను కొనసాగించాలని సూచించింది. మళ్లీ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత రిజిస్ట్రేషన్ డేటానే పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఎంచుకున్న పరీక్ష కేంద్రాలే దాదాపు చెల్లుబాటు అవుతాయి. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము వసూలు కూడా చేయనక్కర్లేదు. కొత్త పరీక్ష తేదీకి ముందు ఎన్టీఏ తాజా అడ్మిట్ కార్డులను జారీ చేస్తోంది. क्या करें आप नियम इस तरीके से आप प्रदर्शन करना नहीं कर सकते। आप लोग सुबह से